అక్టోబర్ 25వ తారీఖు పవిత్రమైన కార్తీక మాసంలో శ్రీమతి లతాదత్త గారి ఆధ్వర్యంలో గానగాపురం యాత్ర. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. ఎలా ఉన్నారక్క? బాగున్నాను పద్మిని. అక్క, కులదైవం అనే వీడియో చేసినప్పుడు కొన్ని కమెంట్స్ వచ్చాయి. మా కులదైవము వాసవి కన్యకా పరమేశ్వరి అని కొన్ని ఎక్కువ కమెంట్స్ ఇవి వచ్చాయక్క. మరి ఎట్లా అమ్మవారి ఆరాధన చేసుకోవచ్చు? మాకు తెలుసు, కొంతమందికి పాపం తెలియని కూడా తెలియకుండా ఉండే పరిస్థితి ఉంటుంది. ఎలా తెలుసుకోవచ్చు అనేది మీరు ఆ వీడియోలో చెప్పారు. అయితే మరి వాసవి కన్యక అమ్మవారి అనుగ్రహాన్ని పొందటం ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది? ఆవిడే మన కులదైవం అవుతే అది ఎటువంటి అదృష్టంగా భావించాలి? ఈ ఒక్కసారి మీ ద్వారా. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి చెప్పాలి అని అంటే నేను స్కూల్ డేస్కి వెళ్ళిపోవాలి. మాకు లెసన్ ఉండేది అమ్మవారిది. అవునా? జరిగిన జరిగిన లీల కథ అనకూడదు. అయితే అమ్మవారిని చూసినప్పుడు నాకు అప్పుడు అనిపించింది, అసలు రాజు వచ్చి కాంక్షిస్తాడు ఆవిడ్ని పెళ్లి చేసుకుందామని చెప్పి. అవన్నీ కాదు, ఈ శరీరమే కదా నీకు అందంగా కనపడింది, ఇదే లేకపోతే ఇంకా నువ్వు నన్ను ఎక్కడ చేపడతావు అంటే చాలా పెద్ద రాజు అనమాట. తల్లిదండ్రులని ఆ సామంత రాజు ఈవిడ తండ్రి అణగదొక్కేస్తాడు ఇంకా అని చెప్పి ఆవిడకి బాధ వచ్చేసి ఆవిడ అగ్నికి సమర్పించేసుకుంటుంది తనకి తాను. అది చదివినప్పుడు అసలు అందం అంటే ఏంటి అనేది అప్పుడు అర్థమైందనమాట. అంటే నీ వ్యక్తిత్వం, నీ ప్రైడ్, నీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఎంత ఇంపార్టెన్స్ ఉండాలి, ఎలాంటి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇక్కడ మనం సెల్ఫ్ రెస్పెక్ట్ కానీ మనకున్నది ఏదైనా సరే మన చుట్టూ ఉన్న వాళ్ళ గురించి అది పాడైపోతుంది అని అంటే కనుక దానికి మనం తప్పకుండా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అదే మన గురించి ఏమైనా కావాలి అని అనుకున్నప్పుడు అవన్నీ పక్కకు పెట్టి ఒక అడుగు ముందుకు వేసి వాళ్ళతో మాట్లాడాలి అనేది కన్యకా పరమేశ్వరి జీవితం చూస్తే మనకు అర్థమవుతుంది పద్మిని. అలాగే అమ్మవారిని మరి ఎలా పూజించాలి అని అంటే కనుక వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి అనుగ్రహం ఎట్లా ఉంటుందో నేను చెప్తాను. అమ్మ నాన్న వెళ్ళిపోయిన తర్వాత ఎవరైనా ఇంత పిలిచి బొట్టు పెట్టి కొంచెం చలివిడి పెడితే బాగుండు అనేది బాగా ఉండేదన్నమాట. చాలా చాలా ఉండేది అసలు. అయితే ఎవరు పిలుస్తారు ఏంటి, కొంచెం అంత డిస్టర్బెన్సెస్ ఉండడం, మా అమ్మ సైడ్ వాళ్ళతో ఎవరితో నేను మాట్లాడకపోవడం, ఇవన్నీ కూడా ఉండేది. అయితే ఒక దగ్గరికి నేను ఒడుగుకు వెళ్ళాను అనమాట. ఒడుగుకు వెళ్ళినప్పుడు మా చుట్టాలు ఆవిడ ఉన్నారు, రాణి అత్త అని పిలుస్తాను నేను. తను అనుకోకుండా ఆ ప్లేస్లో కనపడము, మా మామయ్య కనపడ్డాడు ఫస్ట్, తర్వాత అత్తయ్యని పిలిపించాడు. శ్రవంతి వచ్చింది, రా చూద్దు కానివి అని చెప్పి. అంటే ఇక్కడ కన్యకా పరమేశ్వరి అమ్మవారి పూజ చేసి 100 మందికి బియ్యం పోస్తున్నారు, వడి బియ్యము, వెళ్దాం పదా నేను తీసుకెళ్తానని చెప్పి వాళ్ళు వడి బియ్యం పోసారు. బాబా ముందు రోజు అనుకున్నాను నేను, అయ్యో చలివిడి పెట్టేవాళ్ళు లేరే మనకి అని చెప్పి అనుకుంటే అమ్మవారు ఇదంతా ఏంటి, మనం గానగాపురం 2016లో నేను గానగాపురం వెళ్ళి దండం పెట్టుకున్నాను స్వామికి. అంటే శ్రీపాద శ్రీవల్లభులకి కనెక్ట్ అవుతే మనం కన్యకా పరమేశ్వరి అమ్మవారికి కనెక్ట్ అయిపోతాము అర్థం కదా. చెల్లెలు ఆవిడ. కాబట్టి అట్లా నాకు సంతోషం అనిపిస్తుంది అనమాట. అంటే తలుచుకోగానే ఈ మధ్య కాలంలో కూడా నీకు తెలుసు కదా, నేను కొంచెం స్ట్రగుల్ అవుతున్నాను ఇంట్లో అని దండం పెట్టుకొని స్వామివారికి నేను ఇలా తీయగానే స్వామి ఏం చెప్పారో తెలుసా, పసుపు కొమ్ములు తీసుకురమ్మని చెప్పారనమాట. ఆ ఉదంతం గురించి కూడా నేను తప్పకుండా చెప్తాను. పసుపు కొమ్ములు తీసుకురండి అనగానే ఆ పసుపు కొమ్ములు తీసుకొని వెళ్ళి స్వామి చెప్తారట, ప్రతి స్త్రీలోనూ నేను కన్యకా పరమేశ్వరి అయిన చెల్లెల్ని సుమతి మహారాణిని నేను చూసుకుంటాను. అంటే తల్లిని చెల్లిని చూస్తారు శ్రీపాదులు. అద్భుతం అక్క. మీరు నిజంగా చెప్పాలంటే ఆడవాళ్ళుగా పుట్టడం మన అదృష్టం. ఎందుకంటే ఆయన ప్రతి తల్లిలోనూ నేను నా తల్లిని చూసుకుంటాను అని అంటే ఇంకా మనకి అలాంటి కొడుకున్నప్పుడు ఇంకా మనకి దిగులే లేదు. కాబట్టి కన్యకా పరమేశ్వరిని మీరు పూజించాలి అని అనుకుంటే కనుక స్వామి వారికి పసుపు కొమ్ములు ఇవ్వడం అంటే చాలా ఇష్టం. కాబట్టి అసలు ముందు మీ ఇంట్లో ఇలవేల్పు కాబట్టి మీరు ఏం చేస్తారు అని అంటే చీర, పసుపు కొమ్ములు, అలాగే కుంకుమ, కొంచెం ఒక 1/4 కిలో, 1/2 కిలో మీ ఇష్టం, మీకు బాగా ఉంది 1.5 కిలో, అవునా కదా, చక్కగా 1.5 కిలో కుంకుమ, మంచి చీర కట్టుకునే విధంగా అట్టముక్కలు లాంటివి కాకుండా చక్కగా మంచి చీర, గాజులు, కళ్ళకి పెట్టుకునే కాటిక,
ఇవన్నీ కూడా అమ్మవారికి కొంచెం తిలకం అవునా కదా, స్టిక్కర్స్ కాకుండా కొద్దిగా తిలకం, మీకు చెప్పాలి అని అంటే ఇంకా ఏమైనా కొంచెం ఇవ్వాలి అని అనిపిస్తే కనుక ఒక లక్ష్మీదేవి రూపు అలాంటివి తీసుకొని వెళ్ళి మీరు అమ్మవారికి సమర్పిస్తే కనుక చాలా మంచిదని చెప్పుకోవచ్చు. ఏ గుళ్ళో అంటే కన్యకా పరమేశ్వరి గుళ్ళోనే. మీకు కొత్తపేటలో ఉంది కన్యకా పరమేశ్వరి టెంపుల్. అబ్బో ఎంత పెద్ద టెంపుల్ అసలు, వెళ్ళొచ్చు. అయితే మన ఇలవెల్పు అంటే మా ప్రత్యేకంగా కాదు కాబట్టి ఇప్పుడు మనమైనా చేసుకోవచ్చా? మనకి శ్రీపాద శ్రీవల్లభులకి ఆవిడ చెల్లెలు అని అన్నప్పుడు మనకి తెల్లే కదా, తప్పకుండా చేసుకోవచ్చు. శ్రీపాద శ్రీవల్లభుల చరితామృతంలో చదివితే కనుక స్వామివారు ఆర్యవైశ్యుల్ని ఎంత దగ్గరికి తీస్తారనేది మనకు అర్థమవుతుంది అనమాట. ఆ కథలో వస్తుందన్నమాట. లాభాదయ మహర్షి ఎవరు, అలాగే కన్యకా పరమేశ్వరి ఎవరు, నగరేశ్వరుడు ఎవరు, ఇవన్నీ కూడా మనకి చెప్తూ ఉంటారు అనమాట. కాబట్టి కన్యకా పరమేశ్వరి వృత్తాంతం చెప్పినప్పుడు మాత్రం స్వామివారి వాయిస్ వినిపిస్తుంది మనకి, మీరు ఆ చరితామృతంలో చదువుతూ ఉంటే. చాలా అంటే ఎఫెక్షన్తో మాట్లాడినట్టుగా ఉంటుంది అనమాట. తప్పకుండా అది మీరు చదవండి, చదివితే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. తప్పకుండా. సో ఇట్లా అమ్మవారికి ఏ రోజున సమర్పించమంటారు ఇవన్నీ కూడా? శుక్రవారం నాడు సమర్పిస్తే చాలా మంచిది. ఒడి నింపడము అదంతా కూడా చేస్తారు కదా, ఒడి నింపడం మంచి రోజు చూసుకొని ఒడి నింపితే కూడా మంచిదని. ప్రతినిత్యం అమ్మవారిని ఎలా, వాళ్ళు కులదైవంగా ఉన్న వాళ్ళు ప్రతినిత్యం అమ్మవారిని ఎలా పూజించమంటారు? ప్రతి శుక్రవారం కొబ్బరికాయ కొట్టడము, అలాగే నైవేద్యం పంచదార వేసిందే కావచ్చు, బెల్లం వేసిందే కావచ్చు, క్షీరాన్నం అవి నైవేద్యం పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు ఏదైనా చదవాల్సింది కానీ లేకపోతే అమ్మవారి గురించి చదువుకోవాలి అని అంటే కనుక కన్యకా పరమేశ్వరి అష్టోత్తరం కానివ్వు, లేదంటే స్తోత్రం కానివ్వు ఉంటాయి, తప్పకుండా చదువుకోవడము. ఆవిడ గురించి ఆవిడ స్టోరీ ఏంటి అసలు, ఆ లీల ఏంటి అనేది పూర్తిగా ప్రతిరోజు చదువుకుంటే చాలా మంచిది. అంటే ఆవిడ అగ్నిప్రవేశం చేస్తారు కదా, అలా మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అలానే క్లియర్ అయిపోతాయి అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. దేన్నైనా కూడా అగ్నిభట్టారకుడు దేన్నైనా సరే సమూలంగా దాని రూపం అంతా క్లియర్ చేసేస్తాడు అనమాట. అలాగే మనం చేసిన పాపాలు అవన్నీ కూడా అలా క్లియర్ అయిపోతాయి అని చెప్పి మనం నమ్మాలి. అద్భుతం అక్క, చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి ఆ వీడియోలో మా కులదేవత వాసవి కన్యకా పరమేశ్వరి అని మీరు పెట్టినంత మాత్రాన్ని వీడియో వచ్చింది. మరి మీరు కూడా మీ కులదేవతని ఎలా ఆరాధించాలి, ప్రత్యేకంగా ఆరాధన విధానాలు, ఒక్కొక్కసారి వేరే వేరే దైవానికి వేరే వేరే విధానాలు కూడా ఉంటాయి. ఇప్పుడు వాసవి కన్యకా పరమేశ్వరికి ఇట్లా పసుపు కొమ్ముల్ని సమర్పించండి అని చెప్పారు. సో మరి మీ కులదైవానికి సంబంధించి మీరు ఏదైనా ప్రత్యేకంగా ఆరాధన తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ వీడియోలో కమెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. ఆ వీడియోస్ని మేము అడ్రస్ చేస్తాం. అంతేనాక? థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే. నమస్తే.